హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. బాగా విపరీతమైన గొంతు నొప్పి, థ్రోట్ పెయిన్ ఉన్న కారణంగా నిన్న సరిగ్గా వీడియోస్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ చేయలేదు. అంటే లెంతీ వీడియో అయితే చేయలేను. న్యూస్ అనాలిసిస్ అనేసరికి మినిమం 20 నిమిషాలు 30 నిమిషాలు చేయాలి కాబట్టి అది చేయలేకపోయాను అనమాట. సరే, ఇప్పుడు కొన్ని అప్డేట్స్, చిన్న అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చెప్దామని వచ్చాను. అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి, అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు వెళ్ళారు. యాజ్ యూజువల్ అక్కడ వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారీ బల ప్రదర్శన చేయడం, భారీ ర్యాలీ చేయడం ఇవన్నీ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి వారు ఆలోచించుకోవాల్సిన అంశం. అండ్ రాష్ట్రంలో జనంలో అంబటి రాంబాబు ఇక్కడ వైసీపీ పార్టీ పరంగా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పరామర్శకు వెళ్తున్నాడు అంటే అది రాష్ట్ర స్థాయిలో పెద్ద అంశంగా ఉండాలి. అండ్ అది ప్రజలకి కన్విన్సింగ్గా ఉండాలి. ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అతని మీద సింపతి ఉండాలి. ఇప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడు అతని మీద సింపతి ఉంటే ఆ సింపతిని పార్టీని వాడుకోవడానికో, లేదంటే మేము అండగా ఉన్నాము, మీకు అన్యాయం జరిగిందని చెప్పడానికో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడంలో తప్పు లేదు. జనం కూడా మంచి పని చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఆయన నోటి దూలతో, నోటి దురదతో పచ్చి బూతులు మాట్లాడి, పచ్చి బూతులు తిట్టి అరెస్ట్ అయితే దాన్ని పరామర్శించడానికి ఎందుకు? అయితే ఇక్కడ లేదు ఇంటికి వచ్చి దాడులు చేశారు కదా. అంబటి రాంబాబు గారు ఇల్లు ఫర్నిచర్ ధ్వంసం చేశారు, దాడి చేశారు. మరొక మాజీ మంత్రి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి అండగా ఉన్న అంబటి రాంబాబుని మరి అలా చేసినప్పుడు, వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు వెళ్ళి పరామర్శించాలి కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఆయన రెచ్చగొట్టారు. ఆ రోజు సిచ్యుయేషన్ అది అలా దారితీసింది. అంబటి రాంబాబు గారిదే తప్పు కనిపిస్తోంది. చంద్రబాబు గారిని పట్టుకుని ఆయన దారుణమైన బూతులు మాట్లాడాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు బోసిడీకే అనే పదానికి వైసీపీ వాళ్ళు అయితే ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మీదే దాడి చేశారు, లోపల ఉన్న వాళ్ళని కొట్టారు. అదే సందర్భంలో పట్టాభి గారు ఇంటి మీద కూడా దాడి చేశారు. సేమ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించారు. అప్పుడున్న రాష్ట్ర డీజీపీ గారు కూడా దాన్ని సమర్థించారు. బోసిడీకే అనే పదానికే సమర్థించి అది ఇది అన్నప్పుడు మరి ఇంత పచ్చిబూతు ఓపెన్గా మీడియా ముందు ఇంత హద్దులు దాటి చెప్పినప్పుడు అక్కడ సమర్థిస్తారా, ఇక్కడ సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? అక్కడ సమర్థించినప్పుడు దీన్ని వ్యతిరేకించాలి. లేదు ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడిన తప్పు, గతంలో కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు అలా మాట్లాడితే మేము తప్పు పట్టాము, మా విధానం అది కాదు అని చెప్పాలి. లేదు మా విధానం అదే, మేము ఇలాగే మాట్లాడతాము అంటే అప్పుడు పట్టాభి గారు మాట్లాడిన బోసిడీకే అనే పదంలో అసలు తప్పే లేనట్టు. అంటే ఇక్కడ రెండు నాలుకల ద్వారానే ద్వంద్వ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయని అర్థమవుతుంది. పైగా ఈరోజు పరామర్శకు వెళ్ళడం వెనుక అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చూడండి ఎప్పుడు ఆయన జనంలోకి వచ్చారు. జనవరిలో కానీ, ఇప్పుడు ఫిబ్రవరి, జనవరి, డిసెంబరు, ఏదో ఈ జైలుకి వెళ్తే ఎవరైనా నాయకులు తప్పు చేసి జైలుకి వెళ్తే వాళ్ళని పరామర్శించడానికో, లేదంటే ఈ బెట్టింగ్ ఆడి చనిపోతే వాళ్ళని పరామర్శించడానికో, అక్రమ కేసులో ఉన్న వాళ్ళని అంటే ఆయన పరామర్శలకు కూడా అర్థం ఉండట్లేదు. ఆయన పర్యటనలకు అర్థం ఉండట్లేదు. రావాల్సిన క్రెడిట్ రావట్లేదు. జనంలో చులకన అయిపోతున్నారు. ఇవన్నీ కూడా ఆ పార్టీ కొంచెం ఇబ్బందికర పరిణామాలే. అంబటి రాంబాబు గారికి ప్రస్తుతానికి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా పోలీసులు రాంగ్ హ్యాండిల్ చేశారా, ఏమైనా ఆయన మీద పోలీసులు కొట్టారా అని కూడా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. దాని మీద నేను క్లారిటీ కూడా ఇచ్చాను. ఏమి చేయలేదు, కొట్టలేదు, కొట్టేంత సీన్ లేదు అని. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ. యాజ్ యూజువల్ వైసీపీ వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళేసరికి వైసీపీ వాళ్ళు హడావిడి, ఓవర్ యాక్షను, భారీ ర్యాలీలు, ఊరేగింపులు, రప్ప ఫ్లెక్సీలు, కాన్వాయిలు అవన్నీ యాజ్ యూజువల్ ఉన్నాయిలే. థ్యాంక్ యూ.